మనలో చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. మౌనాన్ని అస్సలు పాటించరు. మరి మౌనం ఎప్పుడెప్పుడు పాటించాలో తెలుసా? ముఖ్యంగా ఈ విషయాలలో మనం మౌనం పాటించకుండా ఉంటే మనకే నష్టం జరుగుతుంది. అదేమిటంటే మనం స్నానం చేస్తుండగా మాట్లాడితే వరుణ దేవుడికి చాలా కోపం వస్తుందండి. అట్లా స్నానం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనకి మీ అందాన్ని అపహరిస్తాడు వరుణ దేవుడు. అలాగే ఇంకా ఎప్పుడైనా సరే జపం చేసినప్పుడు కానీ, హోమం మరియు జపం చేస్తున్నప్పుడు మాట్లాడితే అగ్నిదేవుడికి మీ సంపదలను అపహరిస్తాడు. అందుకే వీలైనంత వరకు అందరూ స్నానం చేసేటప్పుడన్నా, జపం, పూజ చేసేటప్పుడన్నా ఎప్పుడైనా సరే మౌనం పాటించండి. చేసే పనిలో నిమగ్నమై స్థితప్రజ్ఞతతో కలిగి ఉండాలని చెప్పారు. మరి భోజనం చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ భోజనం చేస్తే మృత్యుదేవుడికి మీ ఆయుష్ని అపహరిస్తాడనమాట. అందుకనే భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడు మాట్లాడకూడదు అంటారు. ఎలాంటి వీడియోస్ కానీ, యూట్యూబ్ కానీ చూడకుండా మనం అన్నపూర్ణ దేవిని గౌరవించి, ఆమెకి నమస్కరించి ఈరోజు ఈ అన్నం మాకు ఇచ్చినందుకు సంతృప్తిగా ఆమెకి మనం వందనాలు తెలుపుకోవాలి. అందుకనే కావున స్నానం కానీ, హోమం కానీ, జపం కానీ, భోజనం చేస్తున్నప్పుడు మౌనం పాటించాలి అని వ్యాస మహర్షులు ఆయన పూర్వకాలంలోనే మనకి బోధించారనమాట. వ్యాస మహర్షులు చెప్పినది ఇది. మనం వీలైనంత వరకు ఉపవాసం చేసినప్పుడు కూడా మౌనం పాటించమంటారు. ఎక్కువసేపు మాట్లాడొద్దు అంటారు. సో, ఎవరైతే మౌనం ఎక్కువగా పాటిస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. కొన్ని విషయాలలో మనం మౌనం పాటించాలి. అందుకనే వీలైనంత వరకు చెడు మాటలు కానీ, చెడు దృశ్యాలు కానీ, చెడు వినటం కానీ, చెడుపై జరగాలని కానీ, చెడు జరిగితే ఆనందించడం కానీ ఇవి వరకు చేయకండి. మనం చేసేవి మనల్ని మంచి అంటే పైకి నిలబెట్టాలా, కిందకి వెళ్ళిపోవాలా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. వీలైనంత వరకు ధర్మాన్ని పాటించండి, ధర్మంగా ఉండండి. అలా అని మిమ్మల్ని మీరు కోల్పోకూడదు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా సరే మనం మంచి మనసుతో ఏదైనా ఆలోచిస్తే అది మనకి మంచే జరుగుతుంది, తిరిగి వస్తుంది. నువ్వు చేసే మంచి పని ఎప్పటికైనా నీ దగ్గరికి చేరుతుంది. అది ఎప్పుడు నీ ఫలం కింద